కాన్షియస్ మైండ్ అర్థం కాదు. ఇవాళ నేను స్టేజ్ మీద పిలవకపోతే నా వాల్యూ తగ్గిపోతుంది వశిష్ఠ గౌతమిలో. తగ్గిపోతే అయ్యో నాతో ఎవరు మాట్లాడరు. ఆలోచిస్తే వెనకాల 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 వెళ్తే లాస్ట్ వచ్చేది చావు. ఈగో ఎప్పుడు దాన్ని పట్టుకుంటుంది. అందుకని చెప్తున్నా, అమ్మో అమ్మో నువ్వు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టదు. ఖర్చు పెడితే మళ్ళీ డబ్బులు అయిపోతాయి. డబ్బులు అయిపోతే మళ్ళీ రోడ్డు మీదకి వస్తావు. రోడ్డు మీదకి వస్తే నీకు ఎవరు వాల్యూ ఇవ్వడు. వాల్యూ చచ్చిపోతాను కానీ నేను ఇలా షేప్ఫుల్ గా మాత్రం ఉండను అని ఈగో అనుకుంటుంది. సో మన ఈగోకి చెప్పాలి ఇట్స్ ఓకే. మనం చెప్పాలి ఈగో అడగడం కాదు నేను వెళ్ళొచ్చా యుఎస్కి అని. నేను వెళ్ళొచ్చా యుఎస్కి అడగడం కాదు, నేను వెళ్తున్నాను, నేను పిరమిడ్ కడుతున్నాను. ఇప్పుడు చెప్పు కాదు. నేను కట్టాలా వద్దా కాదు, నేను కడుతున్నాను. డెసిషన్. మిగతావన్నీ అవే వస్తాయి. దాని మైండ్ మీకు చెప్పడం కాదు నువ్వు చేయొచ్చా చేయకూడదా. మైండ్ యొక్క పని ఎలా చేయొచ్చో స్టోరీలు నింపడం. ఓకే నువ్వు డిసైడ్ అయిపోయావా వాళ్ళు పిరమిడ్ కడుతున్నానని. సరే థర్డ్ దగ్గర లేడు, డబ్బులు ఉన్నాయి, ఆయన ఇస్తారు. ఎలా అడగాలో కూడా మనం చెప్తున్నప్పుడు మెసేజెస్ వచ్చేస్తాయి. అవునా? అప్పుడు చెప్తే నువ్వు డిసైడ్ అయిపోయావా వీళ్ళు ఉన్నారు ఇవ్వడానికి, వీళ్ళు సపోర్ట్ చేస్తారు, నువ్వు వెళ్ళు మాట్లాడు. అప్పుడు మనం కాస్ట్ చేయడం మొదలెడతాం. అయ్యో చిన్నాన్న గారు, ఏలూరు మాస్టర్ గారు, శేషగిరి గారు ఇలా నేను కట్టాలనుకుంటున్నానండి, మీరు సపోర్ట్ చేస్తారా అని అడగడం మన ధర్మం. ఆయన ఇస్తారా లేదా అంటే ఆయన ధర్మం. రైట్? అడగడం మన ధర్మం. ఇలా ఐడియా వచ్చింది, ఈగో అడగాలి నేను, అమ్మో ఆయన ఇస్తారో లేదో. అప్పుడు ఈగో ఏం చెప్తుంది నా మైండ్, మొన్ననే ఆయన ఉగాది సంబరాలు ఇచ్చేశారు, మళ్ళీ అడిగితే ఇవ్వలేమో అని మైండ్ చెప్తుంది. మొన్ననే ఇచ్చారు ఆయన, అది మైండ్ ఒక టాకర్. కానీ మైండ్ని అడగదు, మనం మైండ్ని జయించాలి, మనం ఈగోని జయించాలి. జయించి చెప్పాలి లేదు నేను ఇది చేస్తున్నాను. అప్పుడు దారులు ఏర్పడతాయి. మన గురువుల్ని ఎంచుకోవాలి మనం. ప్రతి ఒక్కరికి గురువు ఉంటారు. నాకు 4 గురువులు ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి మై మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ కాదు, యావరేజ్ స్టూడెంట్. ఎప్పుడు 70, దాంట్లో మిడిల్ కాదు, 70%. అందుకంటే ఎక్కువ కాదు తక్కువ కాదు. ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ రాదు, మిడిల్ అన్నమాట. సో కానీ నాకు ఏదైనా కావాలంటే ఒక ఎక్స్పర్ట్. అక్కడ మనం ఇక్కడ ఉన్న నాకున్న ప్రత్యేకత ఏంటంటే ఎక్స్పర్ట్స్తో పాటు తిరుగుతాను. ఎక్స్పర్ట్స్తో పెట్టుకుంటాను, లీడర్స్ని పెట్టుకుంటాను పక్కన. వాళ్ళు ఆలోచిస్తారు, నేనెందుకు ఆలోచించను? ఎక్స్పర్ట్స్ ని ఆలోచిస్తారు. బోర్డు మంది ఉన్నారు ఇంటెలిజెంట్ వాళ్ళు. సో అలాగా అది కూడా ఫాదర్ కూడా అదే చేశారు. మాస్టర్స్ తో పెరగడం మొదలెట్టారు. ఆయన ఎంచుకున్నారు మాస్టర్. ఈ స్ట్రాటజీ తన దగ్గర నుంచి నేర్చుకున్నాను. మాస్టర్స్ ని ఎంచుకుని పక్కన పెట్టుకునేవారు, వాళ్ళ దగ్గర నేర్చుకునేవారు. ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చిందా, ఓహో ఇలా ప్లానెట్స్ ఉన్నాయా, క్రియేటివ్స్ ఉన్నారా, వాళ్ళు వస్తున్నారా, చెప్తున్నారా అని ఆయన విని నేర్చుకునేవారు. ఎక్స్పర్ట్స్ తో పుస్తకాలు చదివి నేర్చుకునేవారు. సో మనకి ఎప్పుడైతే మనం అన్ని మనమే చేయాలి అనుకుంటే ఫెయిల్యూర్ అవుతాయి. అన్ని మనమే చేయాలి అనుకుంటే రాదా. అది దట్ ఈస్ ద రౌట్ అంటే రూట్ టు ద ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ కి దారి మనమే చేసుకుంటాం.
ఓ నేనే చేయాలి నాకే రావాలి అది దారి మనతో ఊరుకుంటున్నాం అక్కడికి ఫెయిల్ కింద పడ్డాను. సో ఎప్పుడు ఏది మనం ఒకళ్ళనే చేయలేదు. ఇప్పుడు నేను ఆనంది మీరెవరు నాకెవరు అన్నాను అనుకోండి, యూనివర్స్ ఒక పరిస్థితి తీసుకొస్తుంది, ఆయన ఇలా అడిగే పరిస్థితి తీసుకొస్తుంది అని యూనివర్సే తీసుకొస్తుంది. నాకు చాలా డబ్బులు వచ్చేసాయి, అబ్బా ఇప్పుడు ఎందుకు నాకు నాకు అక్కర్లేదు అనుకున్నాను అనుకోండి, ఏదో ఒక పరిస్థితి తీసుకొస్తుంది యూనివర్స్. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరూ అవసరమే మన లైఫ్ లో. సో నాకు గురువులు, ప్రతిదానికి గురువు, బిజినెస్ కి గురువు, కెరియర్ కి గురువు, మార్కెటింగ్ కి గురువు, స్పిరిచువాలిటీకి గురువు. అలా నేర్చుకొని ఇవాళ గ్లోబల్లో ఎలా వెళ్ళాలి అంటే గురువు. మనకేం తెలుసు అమెరికాలో ఎలా చెప్పాలి, అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గురువు, ఎలా ప్రెసెంట్ అయితే గురువు, ప్రతి దానికి గురువు, ఎక్స్పర్ట్, కోచెస్ అంటాం మనం. మరి ఆ కోచెస్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక మార్తా థామస్ అని ఆవిడ, ఆవిడ యుఎస్ లో ప్రతి ఏడాది గ్లోబల్ పిరమిడ్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు మార్తా థామస్.